కారణం. కళ్ళు మూసుకొని కన్యాదానం చేయకుండా ఎంత పనికి మాలి మాట్లా నేను మాట్లాడతానుగా. మీ నాన్న మీసాల ఏరున్నదో త్వరలాగా బతికాడు. ఇప్పుడు మంచంలో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. 4 కాడీలు ఇచ్చి ఆచార్యులు తీసుకొచ్చి వైద్యం చేయించావా? లేదే 4 కాడీలు కాదు కదా, చిల్లు కాడీకి కూడా టికాడాలి. కనీసం పెళ్లి మూసి దిక్కులే. చంపేస్తావా? మీ నాన్నని చంపేస్తావా? ఇప్పుడు చావడం ఏమిటండి? ఎప్పుడో చచ్చిపోయా. బతికి ఉన్న జనాలు నాకే కాదు, ఎవరు చచ్చిపోయినా ఉంటూ ఉండడం తప్ప ఏమీ లేదు. కావట్లేదు, బతుకుతున్నారు. 100కు 200కు ఆడపిల్లల్ని షావుకారులకి నైజాం వాళ్ళకి అమ్ముకొని బతుకుతున్నారు. ఏమన్నా అమ్మమంటున్నాడా? పెళ్లి చేసుకుని పెళ్ళాంగా పట్టుకెళ్తా ఆడుతున్నాడు. పిల్లకి కడుపు నిండా తింటాడతారు, వాళ్ళ మీద కాలేసి పూక పెడతారు, ఊరి పత్రమంతా కట్ట పెడతారు. ఇంకా కావాలిగా మీ పేరేమిటి? బాగుంది, మంచి పేరు పెట్టాడు మీ నాన్న. ఇగో మీ నాన్న శిస్తు బాకీ కట్టలేదు అనుకో, రావి చెట్టుకు వేలాడి తీస్తారు, కొరడాలతో కొడతారు. మీ నాన్న మీద తేనె పోసి సంచుల నిండా కండు చేపలు తెచ్చి మీ నాన్న మీద పోస్తాడు. అప్పుడు మీ నాన్న అని ఏడుస్తుంటే నువ్వు బాధపడతావా? లేక నన్ను పెళ్లి చేసుకుని మీ నాన్న రుణం తీర్చుకుంటావా? వద్దు వద్దు అని అమ్ముకోదు. బతికితే అందరూ బతుకుతాం, చెప్తే అందరూ ఈ మట్టిలో కట్టిపోతాం. అమ్మడు అమ్మడంటారా? ఇచ్చి కన్నీళ్ళు పట్టుకుపోదామనుకున్నా కర్రను కషాయితనం ఏమిటో చూపిస్తాను. లక్ష్మణ స్వామి, నేను ఈ ఊరి కరణాన్ని. అనవసర విషయాల్లో తలదూరిస్తే ఏం చేస్తావు? అలా చేస్తావా? రథంలోకి తెగవలసిన అంబుతులు ముక్కుకు తాడేసి చెట్టుకు కట్టేసినట్టు నిన్ను కట్టేసే మునగాడు చంద్రయానాయుడు నాది, నన్ను ఎవడు ఏమి చేయలేడు. ఎవరు ఏం చేయలేనే. సరే చూద్దాం, వెళ్ళు. అలాగే తీసుకురావద్దండి. పులి పంజాబ్ చిచ్చమనమే పాలిచ్చే వాళ్ళ ప్రసవ పాపల్లో చూడాలిరా. పాపాల పైన పీడించకూడదు. ఇది భిక్ష బతుకు. జాతకరిస్తే ఏనాటికైనా కాడేస్తుంది. వాడి పాపాన్ని వాడైపోతాడు, వదిలేయరా. క్షమించవలసిన వాడిని క్షమించాలి.